శోభితలింగం ఎక్కడున్నామంటే చిన్న అరుణాచలంగా పిలువబడుతున్న శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రానికి వచ్చేసాము. భద్రాచలం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నరసాపురం అనే గ్రామంలో జ్యోతిర్లింగ ద్వాదశ క్షేత్రము పుణ్యక్షేత్రం ఉంది. భద్రాచల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న వారు ఖచ్చితంగా ఈ యొక్క జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. చూడండి, ముందుగా మనకు కుమారస్వామి దర్శనమిస్తారు. భక్తులు ముందుగా కుమారస్వామిని దర్శించుకొని లోపలికి ప్రవేశిస్తారు. ఇది లోపలికి వెళ్ళు దారండి. లోపలికి వెళ్ళే ముందు మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాము. చూడండి, ఇలాగ లోపలికి వెళ్ళే దారి. గుడి లోపలికి వెళ్తున్నాను. చూడండి, లోపలికి వెళ్తున్నాము. అరుణగిరి సహస్రలింగానికి ప్రదక్షిణకు వెళ్ళు దారి. ముందుగా మన గణపతి దేవునికి నమస్కారం చేసుకొని ప్రధాన బ్రహ్మసూత్ర లింగం అండి. మన గర్భగుడి చుట్టూ అనేక శివలింగాలు, సకల దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ఓం నమః శివాయ అనే పంచాక్షరి నామాన్ని జపిస్తే చాలు మనకు ఉన్న బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. శివ అని పిలవగానే సర్వ పాపాలు తొలగిపోతాయి. చూడండి, మరొక విగ్రహం శివలింగం అండి, ఇంద్రలింగం. అన్నప్రసాదం, మహాప్రసాదం ప్రతి ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు అన్నప్రసాదం ఉంటుందండి. నిత్య అన్నదానం జరుగుతుంది. ఈయన చిత్రగుప్తుడండి. చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయో, ఎన్ని శివలింగాలు ఉన్నాయో చూడండి. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట కొలువై ఉన్నాయి. ఒకే లింగం మీద సహస్రలింగాలు కలిపి 1007 లింగాలు ప్రధాన లింగంతో కలిపి మొత్తం 1008 లింగాలు మనకు దర్శనమిస్తాయి. అగ్నిలింగం, ఇది కాశీ, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాలలో దర్శనమిచ్చే ఈ సహస్రలింగాలు మనకు ఈ చిన్న అరుణాచలంలో కూడా దర్శనమిస్తున్నాయి. అరుణాచలంలో మాదిరిగానే శివభక్తులకు ఇక్కడ కూడా ప్రత్యేక అనుభూతిని లభిస్తుంది. అందుకే దీనికి చిన్న అరుణాచలం అనే పేరు వచ్చింది. చూడండి, 1008 సహస్రలింగాలు మనకి దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ కూడా 1008 సహస్రలింగాలండి. ఇవి కాశీలో, శ్రీశైలంలో, కంచి, అరుణాచలంలో అనే పుణ్యక్షేత్రంలో ఉన్న శివలింగాలన్నీ కూడా మనకి చిన్న అరుణాచలంలో దర్శనమిస్తున్నాయి. కాశీ, అరుణాచలం, కేదార్నాథ్ వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ చిన్న అరుణాచలానికి వస్తే అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం దక్కుతుందో ఇక్కడ కూడా మనకు అంతే పుణ్యం దక్కుతుంది. శివలింగాల్ని ప్రతిష్ఠించడానికి ఒక చరిత్ర ఉంది. అది ఏమిటంటే, ఒక 300 సంవత్సరాల నుండి నాగేంద్రుడు ఈ గ్రామంలో పుట్టలో ఉండేవారు. ఆయన ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఆ సంకల్పాన్ని శివనాగస్వామి అనే ఒక సామాన్య వ్యక్తి కలలో చెప్పడం వలన ఆయన ద్వారా ఈ సంకల్పాన్ని నెరవేర్చడం జరిగింది. అరుణాచల పుణ్యక్షేత్రంలో ఏవైతే మనకి అష్టదిక్పాలకులుగా ఉన్న అగ్నిలింగం, వాయులింగం, సూర్యలింగం ఇవన్నీ మనకి ఎలాగైతే దర్శనమిస్తాయో
అంతే విధంగా ఈ చిన్న అరుణాచలంలో కూడా మనకు దర్శనమిస్తున్నాయి. చూడండి. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఏవైతే మనకు దర్శనమిస్తాయో మనకి ఈ చిన్న అరుణాచలంలో కూడా దర్శనమిస్తున్నాయి. అక్కడ చూసి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూస్తే సేమ్ అలాగే ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ చిన్న అరుణాచలాన్ని ఎవరైతే దర్శించుకొని ఉంటారో వాళ్ళకి ఒక కొద్ది రోజుల్లోనే పెద్ద అరుణాచలానికి వెళ్ళడానికి ఆ స్వామివారి అనుగ్రహం మనకి కలుగుతుంది. చూడండి, సూర్యలింగం చెప్పాను కదా, అష్టదిక్పాలకులుగా ఉన్న సూర్యలింగం, చంద్రలింగం, అగ్నిలింగం మనం ఆల్రెడీ చూసాము. ఇక్కడికి వచ్చి ఇన్ని శివలింగాలను చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా మనశ్శాంతి కలుగుతుంది. ఎన్ని బాధలున్నా మనం మర్చిపోయి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే మనకి మోక్షం కలుగుతుందండి. అరుణాచల దర్శనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనకు దర్శనం జరగదు. అటువంటిది చిన్న అరుణాచలంకి వస్తే మనకి అంతే అనుభూతి కలుగుతుంది. ఇంకా మనం పెద్ద అరుణాచలానికి వెళ్ళడానికి ఆ స్వామివారి అనుగ్రహం అతి కొద్ది కాలంలోనే మనకి దక్కుతుంది. వరుణలింగం, దుర్వాస మహర్షి, ఇక్కడికి వచ్చి మనం ఈ శివలింగాలను చూస్తూ ఉంటే మన మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా ఎంతో పుణ్యం మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనకు ఇంతటి భాగ్యం కలగదు. అరుణాచలంలో జరిగే పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. విశేషమైన రోజుల్లో అనగా శివముక్కోటి రోజున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివముక్కోటి రోజు అంటే అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజుని శివముక్కోటి రోజు అంటారు. ఆ రోజున ఉత్తర ద్వారం గుండా మనకు స్వామివారు దర్శనమిస్తారు. వాయువ్య లింగం, ఇది మోక్ష ద్వారం. దీని గుండా వెళ్తే మనకు మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఓం నమః శివాయ. నేనైతే ఒకసారి వెళ్ళి వచ్చేసాను. శివపార్వతులు, మనకి ఇక్కడ అన్ని దేవతలు దేవుళ్ళు అందరూ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. చూడండి, ఎటు చూసినా విగ్రహాలే, ఎటు చూసినా విగ్రహాలే. మనసుకు ఎంతో హాయిని ఇస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీరామచంద్రులు ఉత్తర ద్వార దర్శనం ఎలాగైతే మనకి దర్శనమిస్తారో అదేవిధంగా శివముక్కోటి రోజున అంటే అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజుని శివముక్కోటి రోజు అంటారు. ఇక్కడ ఉత్తర ద్వారం గుండా మనకి స్వామివారు దర్శనమిస్తారు. సప్తమాతృకలు,
సంతోషిని మాత అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు, మరకత లింగం, ఓం నమః శివాయ, మరకత లింగం అండి. శ్రీ పాదలింగం, ఓం నమః శివాయ. ఈ ఆలయం చుట్టూ మొత్తం మనకు అన్ని శివలింగాలే కనిపిస్తాయి. నందీశ్వరుడు, కుబేరలింగం, ఓం నమః శివాయ. బుధనారాయణుడు, ఈయన బుధనారాయణుడు. ఇదేనండి ఉత్తర ద్వార దర్శనం. ఈ ద్వార దర్శనం గుండా మనకి స్వామివారు దర్శనమిస్తారు శివముక్కోటి రోజున. రామ మందిరం చెప్పాను కదండి, మనకు అన్ని మన దేవుళ్ళు అందరూ ఉన్నారు. శ్రీరాముని యొక్క పాదాలు, శ్రీరామ పాదాలండి. వామదేవ ముఖం, ఇక్కడ మనకు నాగదేవత విగ్రహాలు మనకి దర్శనమిస్తున్నాయి. నాగపంచమి రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకి దర్శనమిస్తున్నారు. కొన్ని పర్వదినాలప్పుడు ప్రత్యేకమైన పూజలు జరుపుతారు. అద్దాల మండపం, ఇందులో శివపార్వతులు మనకు దర్శనమిస్తారు. శ్రీలింగోద్భవమూర్తి, ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో లక్ష దీపోత్సవము జరుగుతుంది. ఇంతటి పవిత్రమైన ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. ఇన్ని వందల శివలింగాలు చూడటానికి, ఒకే చోట చూడటానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఈశాన్య శివలింగం, ఇంతటి మహిమ గల పవిత్రమైన శివలింగాలను చూస్తూ ఉంటే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఎటు చూసినా శివలింగాలే ఉన్నాయి, ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తున్నాయి. మన చుట్టూ ఆ పరమశివుడే ఉన్నాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విశేషమైన పర్వదినాల్లో ఇక్కడ శివుడికి ప్రతి పౌర్ణమి రోజున కళ్యాణం జరుగుతుంది. కొన్ని విశేషమైన పర్వదినాల్లో అక్కడ అరుణాచలంలో కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం రోజున కొండ మీద మహాదీపం వెలిగిస్తారు. ఆ దీపాన్ని దర్శించుకోవడానికి కొన్ని లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా కార్తీక మాసంలో 42 అడుగుల రాతి స్తంభం మీద దీపం వెలిగిస్తారు. అదేవిధంగా గుడి లోపల, గుడి బయట, రోడ్డుకి అటువైపులా ఇటువైపున కూడా దీపాలు వెలిగిస్తారు. దీపోత్సవం, లక్ష దీపోత్సవం జరుగుతుంది. దీపోత్సవాలను చూడటానికి, ఆ లక్ష దీపోత్సవాలను చూడటానికి ఎంతోమంది భక్తులు
వస్తూ ఉంటారు. శ్రీ చక్ర శివలింగం ఎంత అందంగా ఉంది చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వీరభద్రుడు, ఈయన వీరభద్రుడు. ఈయన మృత్యుంజయ స్వామి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత. మహామృత్యుంజయ మంత్రం 108 సార్లు పఠిస్తే మనకి ఏమీ అవ్వకుండా ఉంటుంది. పరమశివుడే మనకు రక్షణ ఇస్తాడు. చూడండి, ప్రధాన దేవాలయానికి వెళ్ళే దారి. గోశాల. ఇప్పటి వరకు మనం ఆ గర్భగుడి చుట్టూ ఉన్న విగ్రహాలని మనం చూసాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపల 12 జ్యోతిర్లింగాలు మనకి దర్శనమిస్తాయి. పదండి చూద్దాము. ఇక్కడ అయ్యప్ప స్వామి వారు ఉన్నారు. ఇక్కడ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. చాలామంది భక్తులు వస్తున్నారు చూడండి. ఇక్కడ వినాయకుడు స్వామి ఉన్నారు. ఓం గం గం గణపతే నమః. ఇక్కడ జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయాలనుకునేవారు 10 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మొదటి జ్యోతిర్లింగం సోమనాథుడు. చూడండి, నేను అభిషేకం చేస్తున్నాను. శివుడు అభిషేక ప్రియుడు కదండి. ఒక చెంబుడు నీళ్లతోని అభిషేకం చేస్తే చాలు, మనకు కోరిన కోరికలు తీరుస్తాడు. గుజరాత్ రాష్ట్రంలో ప్రభాస్ సమీపంలో ఉంది. రెండవ జ్యోతిర్లింగం మల్లికార్జునుడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. మూడవ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉంది. అభిషేకం చేస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. నేను మా బాబు కలిసి సిద్ధం చేస్తున్నాము. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంతటి మహద్భాగ్యం మాకు కలగదు. నమస్తే. నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వరుడు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఉంది. ఓం నమ శివాయ. ఐదవ జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వరుడు. జార్ఖండ్ రాష్ట్రంలోని డియోగర్లో ఉంది. చూడండి, నేను అభిషేకం చేస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆరవ జ్యోతిర్లింగమైన భీమశంకరుడు. అభిషేకం చేస్తున్నాను. మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వతాలపై ఉంది. ఏడవ జ్యోతిర్లింగం రామేశ్వరుడు. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎనిమిదవ జ్యోతిర్లింగం నాగేశ్వర్. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా సమీపంలో ఉంది. తొమ్మిదవ జ్యోతిర్లింగం విశ్వేశ్వరుడు. కాశీ విశ్వనాథుడు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నది ఒడ్డున ఉంది. పదవ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరుడు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో బ్రహ్మగిరి పర్వత సమీపంలో ఉంది. 11వ జ్యోతిర్లింగం కేదారనాథుడు. 11వ జ్యోతిర్లింగమైన కేదారనాథుడు. ఈ కేదారనాథ్ వెళ్ళి ఆయన దర్శించుకోవడం అనేది అసాధ్యమైన పని.
కనుక ఈ చిన్న అరుణాచలంలో ఉన్న అక్కడ ఏ కేదార్నాథుడు ఉన్నాడో ఇక్కడ అదే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయ పర్వతాల్లో ఉంది ఈ కేదార్నాథుడు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనం అక్కడికి వెళ్ళలేమంటారు. ఆయన దర్శించుకోవడానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. 12వ జ్యోతిర్లింగం కృష్ణేశ్వరుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. ఈయన అర్ధనారీశ్వరుడు. జ్యోతిర్లింగాలకు 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసి మేము ఎంతో పుణ్యం మూట కట్టుకున్నాము. ఇప్పుడు ప్రధాన లింగం శివలింగాన్ని దర్శించుకోవడానికి గర్భగుడిలోకి వెళ్తున్నాము. లోపల చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకొని విరాళాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. భద్రాచల శ్రీరాముని దర్శించుకున్నవారు పర్ణశాలకి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకొని అన్నప్రసాదులను తీసుకుంటారు. ప్రతిరోజు 300 నుంచి 500 మధ్యలో ఈ భక్తులు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. ఇంతేనండి ఈ వీడియో ద్వారా మీకు ఈ చిన్న అరుణాచలం గురించి తెలిసి ఉంటుందని భావిస్తున్నాను. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.